నమస్తే పొలిటికల్ వాయిస్ కు స్వాగతం। తెలంగాణలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాల్లో అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, పార్టీల పరిస్థితి గురించి, అక్కడ గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నటువంటి అంశాలపైన ఒక విశ్లేషణ చేసుకుంటున్నాం కదా। ఒక సర్వేలు, గతంలో ఉన్నటువంటి చరిత్ర ఇవన్నిటిని కలుపుకుంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి అనేటువంటిది ఒకసారి చూసుకుందాం। దానిలో భాగంగా నిజామాబాద్ ఇందూరు లోక్సభ, నిజామాబాద్ అంటే పూర్వం ఇందూరు, ఆ తర్వాత నిజామాబాద్ ఏలుబడిలో, నిజాం రాజు ఏలుబడిలో దాన్ని నిజామాబాద్గా మార్చుకున్నారు, దాని పేరు ఇందూరు। ఇవాళ ఇందూరులో, నిజామాబాద్లో ఎవరు గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఏ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది అనేటువంటిది ఒక అంచనా వేసుకుందాం। నిజామాబాద్కు సంబంధించినటువంటి లోక్సభ స్థానంలో 15 లక్షల ఓట్లు, 16 లక్షల దాకా ఇప్పుడు వెళ్ళినట్టుగా తెలుస్తున్నది। 16 లక్షల ఓట్లలో కనీసం పోలింగు 10 లక్షల పైనే పోలింగ్ అవుతుంది ప్రతిసారి కూడా। 10 లక్షల పైన ఓట్లు పోల్ అవుతున్నాయి కాబట్టి 5 లక్షల పైన ఓట్లు వచ్చినటువంటి వాళ్ళకు 50% ఓటు తోటి గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి। ఇదే నిజామాబాదు గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఒక చరిత్ర సృష్టించింది। తెలంగాణ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా అందరి దృష్టిని ఆకర్షించింది। ఒకటి, సిట్టింగ్ ఎంపీ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ బిడ్డ కవిత ఓడిపోవడము, అక్కడ భారతీయ జనతా పార్టీ గెలవడం అనేటువంటిది ఒక అంశమైతే, రైతులు అనేక మంది, వందలాది మంది రైతులు అక్కడ పోటీ చేయడం అనేటువంటిది కూడా, ఈవీఎంలు కూడా ఇన్ని ఈవీఎంలు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది 2019లో। సో అందుకని నిజామాబాద్ పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి నిజామాబాద్లో ఉండేటువంటి ప్రజలే కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆ నిజామాబాద్ సెగ్మెంటు అందరి దృష్టిని ఆకర్షించింది। దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం। నిజామాబాద్లో 15 లక్షల పైచిలకు ఓట్లు ఉన్నాయి, 1952లో వచ్చినాయి। నిజామాబాద్లో ప్రతి నియోజకవర్గంలోనే ఇక్కడ కూడా 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి। ఈ లోక్సభ సెగ్మెంట్ కింద 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి। 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆర్మూరు, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కోరుట్ల, కోరుట్ల జగిత్యాల అనేటువంటిది ఇప్పుడు జగిత్యాల జిల్లాలో ఉన్నాయి। గతంలో ఈ పాత కరీంనగర్ జిల్లా కింద ఉండేటివి। మిగిలినటువంటి 5 నియోజకవర్గాలు కూడా నిజామాబాద్ జిల్లాలోనే ఉన్నాయి, అప్పుడు కూడా నిజామాబాద్ జిల్లాలో ఉన్నాయి। ఇట్లా 7 అసెంబ్లీలకు సంబంధించినటువంటి దాంట్లో 2 అసెంబ్లీలు భారతీయ జనతా పార్టీ గెలిచింది, 2 అసెంబ్లీలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 3 అసెంబ్లీలు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది। ఇట్లా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నటువంటి స్థానము భారతీయ జనతా పార్టీ, కాంగ్రెసు, అదేవిధంగా బీఆర్ఎస్ 3 పార్టీలకు ఇక్కడ సమఉజ్జీలుగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 3 పార్టీలు కూడా సమఉజ్జీలుగా ఉన్నాయి। సో ఈ 3 పార్టీల సమాహారంలో ఇప్పుడు ఎవరు బయటపడతారు? సిట్టింగ్ ఇక్కడ 2019లో భారతీయ జనతా పార్టీ తరఫున అరవింద్ ధర్మపురి గెలిచారు। అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ బిడ్డగా సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి కవిత 2019లో ఓడిపోయారు। రైతులు కూడా అనేక మంది పోటీ చేయడం, ఈవీఎంల సంఖ్య పెరగడం అనేటువంటిది కూడా ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు। 2019లో గెలిచినప్పుడు 4 నియోజకవర్గాల్లో నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల, అదేవిధంగా ఆర్మూరు 7 నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ 2019 లోక్సభ ఎన్నికల్లో 5 నియోజకవర్గాల్లో బీజేపీ లీడ్లో ఉంటే 2 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ లీడ్లో ఉన్నది। అది 2019కి సంబంధించి। ఇప్పుడు 2023 ఎన్నికల్లో 3 స్థానాల్లో బీఆర్ఎస్, 2 స్థానాల్లో బీజేపీ, 2 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది। సో 3 సమఉజ్జీలుగా ఉన్నాయి ఇక్కడ దాదాపుగా। ఈ 3 సమఉజ్జీల పార్టీలో ఎవరు గెలవబోతున్నారనేటువంటి చూద్దాము। ఈ చరిత్రలో కూడా ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఎక్కువగా। ఆ తర్వాత 3 సార్లు గడ్డం గంగారెడ్డి 3 సార్లు టీడీపీ తరఫున గెలిచారు। ఆ తర్వాత 2 సార్లు మదియాష్కి గౌడ్ 2004, 2009 2 సార్లు కూడా యూపీఏ కేంద్రంలో అధికారంలో ఉన్నది। తెలంగాణ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా। 2014లో ఒక్కసారి మాత్రమే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ గెలిచింది, కల్వకుంట్ల కవిత గెలిచారు। 2019లో బీజేపీ, అంటే 2009 తర్వాత 9లో ఒక పార్టీ, 14లో ఒక పార్టీ, 19లో ఒక పార్టీ, 3 సార్లు పార్టీలు మారినాయి। మరి ఈసారి భారతీయ జనతా పార్టీ తిరిగి తన స్థానాన్ని కైవసం చేసుకుంటుందా లేదా అనేటువంటి అంశాలు చూద్దాము। దీంట్లో 2019కి సంబంధించినటువంటి ఎన్నికల సరళి పరిశీలిస్తే బీజేపీకి 4,80,000 45% ఓటింగ్ వచ్చింది। టీఆర్ఎస్ అంటే ఎవ్వరు కూడా ఊహించలేదు కేసీఆర్ బిడ్డ ఓడిపోవడం కానీ, అంటే కేసీఆర్ బిడ్డ ఓడిపోతే కేసీఆర్ ఓడిపోయినట్టుగా ఉంటుంది। అందులో అరవింద్ ధర్మపురి రాజకీయాల్లో కొత్త,
మొదటిసారి పోటీ చేస్తున్నాడు. ఆయనకు అక్కడ నిజామాబాద్కు సంబంధం లేదు. ఇట్లా అనేకమైనటువంటి అంశాలు వచ్చినాయి. అందులో బీజేపీకి బలం ఎక్కడిది? తెలంగాణలో 2018లో కేవలం ఒక ఎంపీ స్థానం, ఒక ఎమ్మెల్యే స్థానం మాత్రమే గెలిచినటువంటి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎంపీ స్థానాలు గెలుస్తుందనేటువంటి ఎక్కడ కూడా ఏ కోశాన కూడా ఒక ఆలోచన కానీ ఆశ కానీ లేనటువంటి స్థితి ఆ రోజు. ఇప్పుడున్నట్టుగా నరేంద్ర మోడీ గాలి ఇదంతా చెప్పుకున్నా కూడా తెలంగాణను ప్రత్యేకంగా చూసేటువంటి పరిస్థితి. ఇప్పుడు మాత్రం అట్లా లేదు. మదయాష్కి గౌడ్, సిట్టింగ్ ఎంపీ మదయాష్కి గౌడ్ అంతకుముందు ఆయన కాంగ్రెస్ 3వ స్థానంలో పడిపోయి డిపాజిట్ కూడా కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చింది. 6% పడిపోయింది. 2014లో కల్వకుంట్ల కవిత గెలిచినప్పుడు అదే సిట్టింగ్ ఎంపీ మదయాష్కి గౌడ్ 2వ స్థానంలో ఉన్నది. భారతీయ జనతా పార్టీ 2014లో ఇండిపెండెంట్గా పోటీ చేసినా కూడా 2,25,000 ఓట్లు వచ్చినాయి. ఎండల లక్ష్మీనారాయణ పోటీ చేశాడు, మాజీ ఎమ్మెల్యే. అదేవిధంగా గెలిచినటువంటి కల్వకుంట్ల కవిత 4,39,000, 2,72,000 తోటి కాంగ్రెస్ బీజేపీ బీజేపీ కాంగ్రెస్ చీలిపోవడం అనుకోండి, ఇంకోటి అనుకోండి. కవిత గెలిచారు 42% ఓటింగ్ తోటి కవిత గెలిచారు. 2019లో బీజేపీకి 45% వచ్చింది, టీఆర్ఎస్కు 38% వచ్చింది. 2009లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది 2,96,000, అంటే అప్పుడు 8,89,000 మాత్రమే పోలైంది. 2,96,000, 33% వచ్చినటువంటి పార్టీ గెలిచింది. టీఆర్ఎస్ నుంచి బిగాల గణేష్ గుప్తా, అప్పుడు టీడీపీ టీఆర్ఎస్ కలిసి పోటీ చేసినాయి. సిపిఐ సిపిఎం టీడీపీ టీఆర్ఎస్ కలిసి పోటీ చేసినాయి అప్పుడు మహాగఠబంధన్ కింద. 2,36,000 వచ్చినాయి. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే బాబురెడ్డి 1,13,000 వచ్చినాయి. అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి కొంత ఓటు బ్యాంకు మొదటి నుంచి కూడా ఉంది అనేటువంటిది అర్థం చేసుకోవచ్చు. మదయాష్కి గౌడ్ 2004లో గెలిచినప్పుడు 4,42,000 ఓట్లు వచ్చినాయి. టీడీపీ నుంచి బీజేపీ కలిసి పోటీ చేసినాయి. 3,04,000 బీజేపీ టీడీపీ అభ్యర్థికి వచ్చినాయి. సిట్టింగ్ ఎంపీ గడ్డం గంగారెడ్డి 99లో టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేసినాయి. 3,73,000 ఓట్లతోటి గంగారెడ్డి. కాంగ్రెస్ 2వ స్థానంలో 3,69,000, అంటే కేవలం 4,000 ఓట్లతోటే 0.5% తోటే అప్పుడు టీడీపీ గెలిచింది 99లో. 98లో గడ్డం గంగారెడ్డి టీడీపీ నుంచి 2,81,000, బీజేపీ గడ్డం ఆత్మచరణ్ రెడ్డి 2,49,000 వచ్చినాయి. కాంగ్రెస్ నుంచి కేశవరావు పోటీ చేస్తే 1,96,000 ఓట్లు మాత్రమే వచ్చినాయి. కాంగ్రెస్ అప్పుడు 3rd ప్లేస్లో ఉంది, బీజేపీ 2వ స్థానంలో ఉంది. 98లో భారతీయ జనతా పార్టీ ఒక చరిత్ర సృష్టించింది. అటు ఆంధ్రాలో తెలంగాణలో సొంతంగా బీజేపీ ఎంపీలు గెలుచుకున్నది 4 స్థానాలను. అటు కరీంనగర్ గెలిచింది, ఇటు సికింద్రాబాద్ గెలిచింది. బీజేపీ 2వ స్థానంలో ఉంది, 2,49,000 ఓట్లు వచ్చినాయి. అంటే బీజేపీకి మొదటి నుంచి ఇక్కడ ఓటు బ్యాంక్ ఉంది, మొదటి నుంచి కూడా కొంత ఓట్లు కలిగి ఉన్నటువంటి ప్రాంతంగా మనం అర్థం చేసుకోవచ్చు. గడ్డం ఆత్మచరణ్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేశాడు, అంతకుముందు సిట్టింగ్ ఎంపీ 4,42,000. మండం వెంకటేశ్వరరావు టీడీపీ మాజీ మంత్రి, ఆయన 2,49,000. అంతకుముందు గడ్డం గంగారెడ్డి టీడీపీ, తాడూరు బాలగౌడ్, లోక భూపతి రెడ్డి 91లో పోటీ చేస్తే 1,00,000 ఓట్లు వచ్చినాయి. అప్పుడు కూడా 18% ఓటింగ్. అంటే మొదటి నుంచి కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీకి కొంత ఓటు బ్యాంకు మొదటి నుంచి ఉంది. 1,00,000 ఓట్లకు పైగా, 1,00,000 ఓట్ల సరాసరి, ఆ పైన కూడా అభ్యర్థి ప్రకారము కొంత ఓట్లు పెరిగినటువంటి మాట వాస్తవము. ఇది నిజామాబాద్కు సంబంధించినటువంటి హిస్టరీ. ఈ నిజామాబాద్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏమిటి? కల్వకుంట్ల కవిత 2019లో ఓడిపోయినటువంటి కల్వకుంట్ల కవిత ఇప్పుడు లిక్కర్ స్కామ్లో తిహార్ జైల్లో ఉన్నారు. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడు కల్వకుంట్ల కవిత ప్లేస్లో బాజిరెడ్డి గోవర్ధన్ అభ్యర్థిగా అయ్యారు. ఎమ్మెల్యేగా ఓడిపోయారు నిజామాబాద్ రూరల్ నుంచి. అంతకుముందు ఆర్మూరు నుంచి పోటీ చేసి గెలిచారు, అంతకుముందు బాన్స్వాడ నుంచి గెలిచారు. నిజామాబాద్ 4 సార్లు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. బీఆర్ఎస్ సంబంధించినటువంటి దాంట్లో నిజామాబాద్ రూరల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నారు. బీసీ అనేటువంటి ఒక నినాదాన్ని బీసీ అభ్యర్థికి ఇచ్చామనేటువంటి మాట ఇప్పుడు బీఆర్ఎస్ చెప్పుకుంటుంది. కానీ 2009లో ఇవ్వలేదు, 2014లో ఇవ్వలేదు. 2009లో బిగాల గణేష్ గుప్తాకి ఇచ్చింది పొత్తులో భాగంగా. తర్వాత నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా గెలిచాడు బిగాల గణేష్ గుప్తా. 2009లో క్రాస్ ఓటింగ్ జరిగింది. 2009లో కూడా గణేష్ గుప్తాకు వచ్చినటువంటి ఓట్లు, అదేవిధంగా అక్కడ జగిత్యాల నుంచి పోటీ చేసి గెలిచినటువంటి ఎల్రమణ ఓట్లు చాలా తేడా ఉంటాయి. జగిత్యాల నిజామాబాద్ కిందనే ఉంటుంది కదా, కానీ అదే జగిత్యాలలో టీడీపీ బంపర్ మెజార్టీతోటి ఎల్రమణ గెలిస్తే ఆ ఓట్లు బిగాల గణేష్ గుప్తాకు ట్రాన్స్ఫర్ కాలేదు, చాలా ఓట్లు ట్రాన్స్ఫర్ కాలేదు.
అంటే లోకల్గా ఉండేటువంటి ఎమ్మెల్యేకి ఒక రకంగా వేశారు, ఎంపీ ఓట్లు ఇంకో రకంగా వేశారు. అట్లా ఒకేసారి ఎన్నికలు జరిగినప్పుడు కూడా లోక్సభకు ఒక రకంగా, ఎమ్మెల్యేకు ఒక రకంగా ఉన్నాయి. అది జగిత్యాలలో 2009లో బిగాల గణేష్ గుప్తాకు, 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఆ మార్పు చాలా స్పష్టంగా కనబడింది. సో ఈ బీసీ అనేటువంటి దాంట్లో బాజిరెడ్డి గోవర్ధన్, అరవింద్ ధర్మపురి ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు. బీసీ జీవన్ రెడ్డి రెడ్డి జగిత్యాల నుంచి. బీఆర్ఎస్కి సంబంధించిన ప్లస్లు మైనస్లు వస్తే, ప్లస్లు అంటే అంతకుముందు ఇక్కడ కవిత పోటీ చేశారు, 3 ఎమ్మెల్యేలు ఉండడం అనేటువంటిది ఒక ప్లస్ పాయింట్. 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఇప్పుడు వాళ్ళు ఉంటారా పోతారా తర్వాత అప్పటి వరకు ఏంటనేది తెలియదులేండి. కానీ అంతకుముందు ప్రశాంత్ రెడ్డి మాజీ మంత్రిగా కూడా ఉన్నారు. ఆ 3 ఎమ్మెల్యేల్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేటువంటి దాంట్లో ఈ 3 ఎమ్మెల్యేలు సహకరిస్తారా లేదా అనేటువంటిది ఒకటి. బాజిరెడ్డి గోవర్ధన్ బీసీ అనేటువంటి దాంట్లో ప్లస్ ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు అక్కడ నిజామాబాద్లో పెద్ద ఎత్తున ఉంటాయి. అంటే మెజారిటీ ఓట్లు ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు ఉంటాయి కాబట్టి దాన్ని చీల్చుకొని అరవింద్ దగ్గర నుంచి చీల్చుకుంటాడు అనేటువంటిది ఒక ఆశ. 3 ఎమ్మెల్యేలు ఉండడము ఇదొక్కటే ప్లస్ పాయింట్. ఇక మైనస్ పాయింట్లు అధికారం కోల్పోవడము. కవిత జైల్లో ఉన్నది కాబట్టి ఇక్కడ బాజిరెడ్డి గోవర్ధన్ వచ్చారు కాబట్టి కవిత జైల్లో లేకపోతే కవిత ఎంపీ టికెట్ గెలిచేటువంటి వాళ్ళు అప్పుడు అంటే అవసరం కోసం మాత్రమే బీసీలను వాడుకున్నటువంటిది ఒక మైనస్ కూడా వస్తుంది. కవిత జైల్లో ఉండడము, కవితనే ఓడిపోవడం 2019లో కవితనే ఓడిపోయిన తర్వాత కవిత కంటే గట్టి అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అని చెప్పడానికి లేదు. అంటే 4 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి కాదా అంటే కవిత ఓడిపోయిన తర్వాత ఆ ప్రభావం పోయింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభావం పోయింది. అధికారం కోల్పోవడం కూడా ఒక మైనస్ వీళ్ళకి సంబంధించి. ప్లస్ ఉన్నటువంటి 3 ఎమ్మెల్యేలు సహకరిస్తారా లేదనేటువంటిది తెలియదు. పూర్తిగా అది ఇప్పుడు నిజామాబాద్ అనేటువంటిది కొంత హిందూ సంబంధించినటువంటి బెల్ట్, దానికి సంబంధించినటువంటి ఏరియా, అది ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా చూడాలి. ఇది బీఆర్ఎస్కు సంబంధించినటువంటి దాంట్లో. ఇక కాంగ్రెస్కు సంబంధించి జీవన్ రెడ్డి జగిత్యాల నుంచి గెలిచారు. అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో రాజశేఖర రెడ్డి బ్రతుకున్నప్పుడు కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేశాడు కేసీఆర్ మీద కూడా. కరీంనగర్ నుంచి ఓడిపోయాడు. అయితే జీవన్ రెడ్డి జగిత్యాలలో 2018లో 2023లో 2 సార్లు ఓడిపోయారు. 2018లో 2023లో 2 సార్లు ఓడిపోయారు. వయసు రీత్యా ఎక్కువ వయసులో ఉన్నారు. ఆయనకు సంబంధించి కేవలం అధికారంలో ఉన్నారు కానీ 2 ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు. స్వయంగా ఆయన జగిత్యాలలో ఓడిపోయినారు. కోరుట్లలో కూడా టీఆర్ఎస్ గెలిచింది. సో ఈ అంశాలు కూడా పరిగణలో తీసుకుంటే ఎమ్మెల్సీగా గెలిచినటువంటి జీవన్ రెడ్డి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సరైనటువంటి ప్రత్యర్థి లేకపోవడం వల్ల ఎమ్మెల్సీగా, అది కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా, పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచారనేటువంటిది ఒకటి. సో అధికారం ఉండడం అనేటువంటిది వీళ్ళకి ప్లస్ పాయింట్. అధికారం ఉండడం అనేటువంటిది ఒక ప్లస్ పాయింట్. రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా ఇక్కడ పనిచేస్తుంది అనేటువంటిది ఒక ఆలోచన. మైనారిటీలు మహిళలు కలిసి వస్తారనేటువంటిది వీళ్ళకు సంబంధించినటువంటి ఆశ. మైనారిటీలు అదేవిధంగా మహిళలకు సంబంధించినటువంటి ఓట్లు కూడా పడతాయనేటువంటిది కొంతవరకు కాంగ్రెస్కు సంబంధించి. అధికారం కలిసి వస్తుంది, రెడ్డి సామాజిక వర్గం కలిసి వస్తుంది, మైనారిటీలు మహిళలు కలిసి వస్తే మేము గెలుస్తామనేటువంటిది ఉంది. కానీ 2018లో 23లో ఓడిపోయినటువంటి అభ్యర్థి జీవన్ రెడ్డి. వయసు రీత్యా ఎక్కువ వయసు ఉంది. తెలంగాణలో అధికారంలో ఉంది కానీ కేంద్రంలో అధికారంలో వస్తుందా రాదా అనేటువంటి ఒక క్లారిటీ లేదు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కేంద్రంలో అధికారంలో రాదనేటువంటిది కూడా ఒక మైనస్. సిట్టింగ్ ఎంపీ అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి అరవింద్ ధర్మపురి 2019లోనే ఈయన జైంట్ కిల్లర్ అనుకోవచ్చు. దాదాపుగా జైంట్ కిల్లర్ అనుకోవచ్చు. 2019లో జైంట్ కిల్లర్ అనుకోవచ్చు. కవితను ఓడించిన తర్వాత చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ బలంగా మారిపోయింది. అంతకుముందు నుంచి కూడా ఓటు బ్యాంక్ ఉన్నది. ఆ తర్వాత అరవింద్ ధర్మపురి గెలిచిన తర్వాత ప్రతి సెగ్మెంట్లోనూ ప్రతి మండలంలో కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కమిటీలు బీజేపీ ఒక పట్టుగా ఉన్నటువంటి సందర్భం. 2 స్థానాలు గెలిచినా కూడా మిగిలిన స్థానాల్లో ఓడిపోయిన చోట్ల కూడా మంచి ఓటింగ్ తీసుకొచ్చుకునేటువంటి ప్రయత్నం చేశారు. జగిత్యాల లాంటి ఏరియాలో కూడా మంచి ఓటింగ్ వచ్చింది. స్వయంగా అరవింద్ ధర్మపురి కోరుట్లలో ఓడిపోయినా కూడా 60,000 ఓట్లు తెచ్చుకున్నామనేటువంటి ఒక మాట. బోధన తప్ప మిగిలిన అన్ని చోట్ల, బోధనలో కానీ మిగిలిన అన్ని చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ 4 లక్షల ఓట్లు తెచ్చుకోగలిగింది. ఓడిపోయిన దగ్గర కూడా మంచి ఓటింగ్ వచ్చింది అనేటువంటిది బీజేపీ చెప్పేటువంటి అంశం. అరవింద్ ధర్మపురి కూడా తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ ఒక టాక్ ఆఫ్ ది టౌన్గా ఉన్నాడు.
కవితను ఓడించినటువంటి పేరున్నది. బీసీ సామాజిక వర్గంలో తన సొంత సామాజిక వర్గము అరవింద్ నేనే గెలుస్తా కాబట్టి నా సొంత సామాజిక వర్గంతో పాటు మిగిలిన బీసీలంతా కూడా నాకే మద్దతు ఇస్తారు. బాజిరెడ్డి గోవర్ధన్ సొంత సామాజిక వర్గమైనా కూడా ఆయన ఓడిపోయేటువంటి అభ్యర్థి కాబట్టి అటువైపు వెళ్ళేటువంటి అవకాశం లేదనేటువంటిది ఒక ఆశ. అయితే ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉండడం కూడా ఒక మైనస్. కాంగ్రెస్ అధికారంలో ఉండడం కూడా ఒక మైనస్. ఎందుకంటే సహజంగా పోయినసారి కాంగ్రెస్ 3rd ప్లేస్లో ఉన్నది, 2nd ప్లేస్లో టీఆర్ఎస్ ఉన్నది. ఇప్పుడు 2nd ప్లేస్ కాంగ్రెస్కి బాగి 3rd ప్లేస్ టీఆర్ఎస్కు పడిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. సో ఇప్పుడు 2nd ప్లేస్లో ఉన్నటువంటి కాంగ్రెస్, 1st ప్లేస్లో ఉన్నటువంటి బీజేపీ మధ్యన పోటాపోటీ నువ్వానేనా అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది కాంగ్రెస్ బీజేపీ మధ్యన. బీజేపీకి నరేంద్ర మోడీ లాంటిది ప్లస్ మళ్ళా అధికారంలోకి వస్తాడు నరేంద్ర మోడీ అనేటువంటి సర్వేలు చెప్తున్నటువంటి నేపథ్యంలో అదొకటి ఉంది. సిట్టింగ్ ఎంపీ ఉన్నది. అరవింద్ ధర్మపురి మీద ఎక్కడ అవినీతి ఆరోపణలు కానీ డబ్బులు తీసుకునేటువంటి అది లేదు. బీసీ ఈక్వేషన్ కలిసి వస్తుంది. కవితను గతంలో ఓడించినటువంటి చరిష్మా ఉన్నటువంటి నాయకుడిగా ఇప్పుడు పోయినసారి 7 ఎమ్మెల్యేల్లో ఒకటి కూడా బీజేపీ లేనటువంటి అన్ని టీఆర్ఎస్ఏ గెలిచినప్పుడు కవిత లాంటి బలమైనటువంటి అభ్యర్థి ఉన్నప్పుడే అరవింద్ ధర్మపురి గెలిచాడు. అట్లాంటిది 2024 వచ్చేసరికి 2 ఎమ్మెల్యేలు గెలిచి ఓట్ల శాతం పెరిగి కవితను ఓడించినటువంటి అనుభవం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గెలుపు సునాయాసం అంటున్నారు. తన పోటీ అక్కడ టీఆర్ఎస్ లేదు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. కవిత ఎపిసోడ్ తర్వాత నిజామాబాద్లో ఇంకా పెద్దగా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో పెద్ద మైనస్ బీఆర్ఎస్కి అవుతుంది కాబట్టి 3rd ప్లేస్లో టీఆర్ఎస్ పడిపోతుంది చాలా స్పష్టంగా. అయితే బాజిరెడ్డి గోవర్ధన్ ఆయనకు పట్టున్నది. ఆర్మూర్లో అంతకుముందు గెలిచాడు, బాన్స్వాడలో గెలిచాడు, నిజామాబాద్ రూరల్లో గెలిచాడు కాబట్టి తన వర్గం అంతా పనిచేస్తుంది అనుకుంటారు కానీ గెలిచేటువంటి వాళ్ళకే ఓటేసేటువంటి అవకాశం చాలా పెద్దగా ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడం ఒక మైనస్. ఫోన్ ట్యాపింగ్ లాంటివి, కవిత కేసులు, లిక్కర్ కేసులు, కాళేశ్వరం కేసులు ఇవన్నీ కూడా ఒక ఎత్తు. సో ఇవన్నీ కలిస్తే ప్లస్ నైరాశ్యంలో ఉన్నది బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా నైరాశ్యంలో ఉన్నది, అది కూడా ఒక మైనస్. ఇక బీజేపీకి మాత్రం ఇటు నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి ఒక బలం, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బలము, నరేంద్ర మోడీ విశ్వగురువు. సో నరేంద్ర మోడీ అనేటువంటి పెద్ద గాలిలో ప్లస్ అరవింద్ ధర్మపురి అనేటువంటి దాంట్లో అరవింద్ ధర్మపురి కూడా అక్కడ ఉండడం అనేటువంటి కూడా వాళ్ళకి అదొక ప్లస్ పాయింట్గా కూడా మనం చెప్పుకోవచ్చు. భారతీయ జనతా పార్టీకి ఇటు నరేంద్ర మోడీ, అదేవిధంగా అటు అరవింద్ ధర్మపురి, అటు అధికారం కూడా కలిసి వస్తుంది అనేటువంటిది బీజేపీ చెప్పేటువంటి మాట. తెలంగాణలో అధికారం ఉండడము కాంగ్రెస్ పార్టీకి, 3 ఎమ్మెల్యేలు గెలవడం, 2 ఎమ్మెల్యేలు గెలవడము, తెలంగాణలో జీవన్ రెడ్డికి ఒక సానుభూతి వస్తుందనేటువంటి దాంట్లో మహిళలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇక బాజిరెడ్డి గోవర్ధన్ చెప్పేటువంటి దాంట్లో 4 చోట్ల నేను ఎమ్మెల్యే గెలిచాను, 3 నియోజకవర్గాలపై పట్టున్నది, 4 సార్లు ఎమ్మెల్యే గెలిచినాను కాబట్టి ఉంటుంది, ప్లస్ 3 ఎమ్మెల్యేలు మాకున్నారు, బీసీ సామాజిక వర్గం కలిసి వస్తుంది అనేటువంటి వీళ్ళు చెప్తున్నా కూడా మనము పోటీ ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనేటువంటిది చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే జీవన్ రెడ్డి నిజామాబాద్ నుంచి అంతమంది ఎంపీ పోటీ చేయలే, కరీంనగర్ పోటీ చేశారు, జగిత్యాల నుంచి ఓడిపోయారు. అరవింద్ ధర్మపురి మీద పోటీ చేసి నెగ్గేటువంటి అవకాశం ఉంటుందా? ప్లస్ హిందుత్వ చాలా ఎక్కువగా ఉంటుంది, హిందుత్వకు ఛాంపియన్గా, హిందుత్వకు చాలా బలమైనటువంటి హిందుత్వవాదిగా అరవింద్ ధర్మపురి ఉన్నాడు. ఇక మైనార్టీలు, సిఏఏ వ్యతిరేకం అనేటువంటి అంశము, రోహింగ్యాల అంశము, ఈ జగిత్యాలలో ఉండేటువంటి పిఎఫ్ఐ లాంటి అంశాలన్నీ కూడా జీవన్ రెడ్డికి ఒక మైనస్గా మారేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ చాలా పెద్ద హిందుత్వ నినాదం ఉన్నటువంటి ఏరియా నిజామాబాద్, చాలా పెద్ద హిందుత్వం ఉంటుంది అక్కడ. సో ఇవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి దాంట్లో ఇటు బీజేపీ కాంగ్రెస్ హోరాహోరులో కాంగ్రెస్ ఏమో గెలవాలని ఆశపడుతుంది, బీజేపీ ఏమో నిలబెట్టుకోవాలనేటువంటి ఆశపడుతుంది, బీఆర్ఎస్ ఏమో ఓట్లు పెరుగుతాయా లేవా, ఓడిపోవడం ఖాయమనేటువంటి స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇంక అందులో మనం పెద్దగా ఏం లేదు. అందులో ఏదో బాజిరెడ్డి గోవర్ధన్ 4 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి బలమైనటువంటి అభ్యర్థిగా కనబడేటువంటి ప్రయత్నమే తప్ప పెద్దగా ఏం లేదు ఇప్పుడు అక్కడ నిజామాబాద్ లాంటి ఏరియాల్లో.
ఈ రెండు పార్టీల మధ్యన నిజామాబాద్లో ఇప్పుడు జీవన్ రెడ్డి మీద కూడా గెలిస్తే ఇప్పుడు అరవింద్ ధర్మపురి ప్లస్ ఇంకొకటి కీలకమైనటువంటిది బీఆర్ఎస్ పార్టీ కవితకు సంబంధించినటువంటి అనుచర గణం ఏం చేశారంటే అరవింద్ ధర్మపురిని యాక్సిడెంటల్ ఎంపీ అనేటువంటి ఒక ముద్ర వేశారు అక్కడ. యాక్సిడెంటల్ ఎంపీ. ఇప్పుడు యాక్సిడెంటల్ ఎంపీ అంటే మళ్ళీ రెండోసారి కనుక అరవింద్ ధర్మపురి గెలిస్తే యాక్సిడెంటల్ ఎంపీ కవిత అనేటువంటి ముద్ర వచ్చేస్తుంది. వాళ్ళ నాయన పేరు చెప్పుకొని గెలిచింది అనేటువంటి ముద్ర వస్తుంది. రెండోసారి అరవింద్ ధర్మపురి వరుసగా గెలిచాడు అనుకో యాక్సిడెంటల్ ఎంపీ కాదు, ఆయన బలంగా ప్రజల్లో ఉన్నటువంటి ముద్ర పడిపోతుంది, బీజేపీ బలపడుతుంది అనేటువంటిది వచ్చేస్తుంది. నరేంద్ర మోడీ గాల్లో గెలిచాడా లేదా అనేటువంటిది. సో ఎప్పుడైతే ఒకటేసారి గెలిచినటువంటి వాళ్ళని యాక్సిడెంటల్ ఎంపీ అనుకోకుండా గాల్లో గెలిచారు అనుకోవచ్చు. అప్పుడు కవితకు ఆ ముద్ర పడిపోతుంది. ఎవరైతే హేళన చేసేటువంటి ప్రయత్నం చేశారో అరవింద్ ధర్మపురిని, ఇప్పుడు అరవింద్ ధర్మపురి కనుక రెండోసారి గెలిచే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి మనకు అక్కడ. కాబట్టి సో అరవింద్ ధర్మపురి గెలిస్తే అప్పుడు ఏ యాక్సిడెంటల్ ఎంపీ అని బీజేపీ ఎంపీని అరవింద్ ధర్మపురిని హేళన చేసిందో టీఆర్ఎస్ పార్టీ, అప్పుడున్నటువంటి సిట్టింగ్ ఎంపీ లేకపోతే ఓడిపోయినటువంటి ఎంపీ కవితకు సంబంధించినటువంటి అనుచర వర్గము ఇప్పుడు వాళ్ళే యాక్సిడెంటల్ ఎంపీ అనేటువంటి దాన్ని కూడా మోయాల్సి వస్తుంది. ఇప్పటికీ లిక్కర్ కేసు, తిహార్ జైలు ఇవన్నీ మోసినటువంటి దానిపైన వాళ్ళ నాయన పేరు చెప్పుకొని ఒకసారి ఎంపీ గెలిచారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ కూడా కేవలము తప్పనిసరి పరిస్థితులలో మధ్య మార్గంగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, పక్కకు పోయి గెలిచారనేటువంటిది. అంటే ఎమ్మెల్సీ కూడా పోటీ చేసినటువంటిది కాదు, స్థానికంగా అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణుల నుంచి గెలిచారనేటువంటిది వచ్చేస్తుంది. ఇది పాస్ కాకపోతే ఫెయిల్ అయిపోతే తర్వాత డబ్బులు పెట్టి కొనుక్కున్నటువంటిది అనేటువంటిది ఆరోపణలు అట్లాంటివే నడుస్తుంది అనమాట. సో ఈ అంశంలో కూడా నిజామాబాద్లో ఓవరాల్గా ఇప్పుడున్న దాంట్లో బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోటీ ఉన్నది. బీఆర్ఎస్ పడిపోయింది. పోయినసారి కాంగ్రెస్ స్థానాన్ని ఈసారి బీఆర్ఎస్ వెళ్తుంది, పోయినసారి టీఆర్ఎస్ స్థానంలోకి ఈసారి కాంగ్రెస్ వస్తుంది అనేటువంటిది మాత్రం కనబడుతున్నది. మరి అరవింద్ ధర్మపురి నిలుపుకుంటారా లేదా అనేటువంటిది చూడాలి.